అగౌరవ భంగ నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది 71లో. సో ఈ చట్టం ప్రకారం జాతీయ పతాకాన్ని గాని, జాతీయ గీతాన్ని గాని, జాతీయ పతాకం అంటే జాతీయ జెండా, జాతీయ గీతం, మూడవది భారత రాజ్యాంగాన్ని గాని ఎవరైనా అగౌరవపరిచారు అనుకోండి, ఈ అగౌరవపరిచినటువంటి వాళ్ళకి 1971 జాతీయ గౌరవ భంగ నిరోధక చట్టం ప్రకారం శిక్షకు గురైతారు. ఇలా శిక్షకు గురైనటువంటి వాళ్ళకి ఆ చట్ట ప్రకారం పోటీ చేయకుండా 6 సంవత్సరాల వరకు వాళ్ళని ఎన్నికల నుంచి నిషేధిస్తుంది. ఉదాహరణ, ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో పెద్ద చర్చ జరుగుతుంది. అమృత్ పాల్ సింగ్, లవ్ ప్రీత్ సింగ్, ఖలిస్తాన్ ఏర్పాటువాదం, భింద్రేవాలా. ఓకేనా, నేను పెంచిన పాము నన్నే గరుస్తుంది, నిన్ను గర్వదు. అంటే నిన్ను కూడా గరుస్తుంది, కానీ నేను పెంచిన పావని నన్ను గర్వదు అనేది తప్పు. అసలు ఈ దేశంలో పంజాబ్ రాష్ట్రంలో అంటే ఏదో పార్టీని తప్పు పట్టడం కాదు, వ్యక్తులను తప్పు పట్టడం కాదు, మీరు ఇది వాస్తవ విషయం ఏందనేది గ్రహించండి. ఒక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. భింద్రేవాల్ అంటోని, ఇది మన ఆపరేషన్ బ్లూ స్టార్ ఇందిరాగాంధీ టైంలో భింద్రేవాల్ అంటోని పంజాబ్ లో ఉన్నటువంటి అకాలీదళ్ పార్టీని రాజకీయంగా దెబ్బతీయడానికి ఇందిరాగాంధీ మేడం పెంచి పోషించింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మేడమే పెంచి పోషించింది. ఆఖరికి వస్తారికి ఒక దశకు వచ్చినాక ఇదేంటి మరి భింద్రేవాల పరిస్థితి ఏంటంటే, వీడు ఖలిస్తాన్ కావాలని కొట్లాడేటటువంటి ఒక ఉద్యమకారుడు, ఒక తీవ్రవాది. అంటే భారతదేశంలో చట్టాల ప్రకారం గుర్తించిన ఎవరైనా మనం తీవ్రవాది అనాలి. సో భింద్రేవాల్ అంటే ఒక తీవ్రవాది. రాజకీయంగా అకాలీదళ్ పార్టీకి గండి కొట్టాలని భింద్రేవాలకు చేయూతనిచ్చింది ఇందిరా మేడం. ఒక దశకు వచ్చినాక ఈ భింద్రేవాలా ఖలిస్తాన్ ఏర్పాటువాదాన్ని పెంచి పెద్ద చేసి ఒకానొక దశలో పంజాబ్ ని సపరేట్ దేశం చేయాలని ఒక పెద్ద ఎత్తున చిచ్చు తీసుకొచ్చినటువంటి టైంలో తప్పని పరిస్థితుల్లో తాను పెంచి పోషించినటువంటి పాము తననే కరిసే పరిస్థితికి వచ్చేసరికి ఆపరేషన్ బ్లూ స్టార్ చేపట్టింది ఇందిరా మేడం. ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ లో ఈ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో, ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ లో మిలిటరీస్ అక్కడ అమృత్సర్ దేవాలయంలో చొరబాటుకు పోయి ఆ భింద్రేవాలను తీసుకొచ్చి కాల్వడం. సో అది సిక్కులు తమ పవిత్రమైనటువంటి స్థలం అని భావించి ఆ తర్వాత సొంత బాడీ గార్డే ఇందిరాగాంధీని తుపాకీతో కాల్చేసింది. అంటే ఇలాంటి ఒక సందర్భం. జాతీయ గౌరవం చట్టం అతిక్రమిస్తుంటే ఇప్పుడు వీళ్ళేంది, మాకు ఖలిస్తాన్ కావాలి అని అంటారు. ఈ ఖలిస్తాన్ కావాల్సినప్పుడు నిన్న కూడా లండన్ హై కమిషనర్లు, అంటే నిన్న కూడా అంటే 2023 మార్చ్ నెలలో బ్రిటన్ లో భారత హై కమిషనర్ కార్యాలయం దగ్గర భారత జెండా ఉంటది. ఈ భారతీయ జాతీయ పతాకాన్ని ఈ ఖలిస్తాన్, అక్కడ ఉన్నటువంటి ఖలిస్తాన్ ఏర్పాటువాదులు పోయి జెండా కిందికి దించేసారు. లేకపోతే ఇప్పుడు ఈ మధ్యలో లవ్ ప్రీత్ సింగ్ అని అంటే ఆయన ఓ చర్చ, ఆయనని ఆ స్టేషన్ పట్టుకపోతే వీళ్ళు ఖలిస్తాన్ ఏర్పాటువాదులు అందరూ కూడా, అంటే పంజాబ్ లో ఉన్నటువంటి సిక్కు మతస్థులు ఏమంటారు, కొంతమంది సపరేట్ దేశంగా గుర్తించాలని అంటారు. అర్థమైందా సార్? సో అంటే ఈ లవ్ ప్రీత్ సింగ్ ని తీసుకుపోయినప్పుడు, స్టేషన్ తీసుకుపోయినప్పుడు వీళ్ళంతా వీళ్ళ సాంప్రదాయ కత్తులు కటార్లు పట్టుకొని పోవడం, అక్కడ గురు ఒక పల్లకిలా ఇది తీసుకురావడం, ఏది మన ఆది గ్రంథు తీసుకురావడం, దాన్ని వాళ్ళు గురువుగా చూడడం, అక్కడ ఉన్నటువంటి పోలీసులు లాఠీ చార్జ్ చేయకపోవడం, కనీసం కేసు కూడా నమోదు చేయకపోవడం, ఇది మత ఘర్షణలు అయితే అని పెద్ద ఇష్యూ. ఇప్పుడు అమృత్ పాల్ సింగ్ అనే ఏర్పాటువాది తీవ్రవాది రోజు వేషం వేస్తుండు, తప్పించుకోవచ్చు. ఇప్పుడు దేశంలో ఎక్కడో దేశం దాటిపోయిండు, నేపాల్లో ఉండని అంటారు. మరి వాస్తవం ఏంటో తెలియదు. సో అంటే ఇలా ఈ ఖలిస్తాన్ ఏర్పాటువాదులు లాంటి వాళ్ళు ఈ జాతీయ జెండాని లాంటిది పతాకాన్ని గౌరవించినటువంటి సందర్భం ఇలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇప్పుడు వాస్తవానికి ఆ పర్సెప్షన్ లో భారతదేశం అనేది 563 సంస్థానాలు అన్నప్పుడు ఏది మా ఓడోడు మాది సపరేట్ దేశం అనుకునే అవకాశం ఉంటుంది, జాతీయ పతాకాన్ని అవమానించే అవకాశం. సో ఇలాంటి సందర్భాల్లో జాతీయ పతాకం కావచ్చు, జాతీయ గీతం కావచ్చు, భారత రాజ్యాంగం కావచ్చు, ఒకవేళ వాటిని ఏదైనా చేసి అవమానిస్తే వాళ్ళని 1971 జాతీయ గౌరవ చట్టం ప్రకారం అనర్హత వేటుకు గురి చేస్తారు. ఓకేనా? సో మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళని 6 సంవత్సరాల పాటు వాళ్ళని ఎన్నికల్లో పోటీ చేయకుండా చేస్తారు దాని ప్రకారం. ఓకేనా? ఇది 96 ఎన్నికల సంస్కరణలో ప్రధానమైనటువంటి 2వ ఎన్నికల సంస్కరణ.